అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 నుంచి 23 వరకు నియంత పాలన, ప్రతిపక్షాలు పోటీ లేకుండా ఎన్నికల కమిషన్లకు తూట్లు పొడిచి రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అక్రమంగా ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రతిపక్షాలే లేకుండా ఇవాళ కుట్ర చేసినటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని 2023లో అధికారం వచ్చిన తర్వాత ఇవాళ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఇవాళ పోలీసు పహారాలో, మీడియా పహారాలో ఇవాళ అత్యంత అద్భుతంగా పారదర్శకంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మెజార్టీగా 90% పైగా ప్రజలు కాంగ్రెస్ ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనను, తెలంగాణ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు, మార్పును కోరుకున్నారు. కాబట్టి ఇవాళ దాదాపు 6 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా విజయకేతనం ఎగరేసింది. దాదాపు ఇవాళ జరిగిన 116 మున్సిపాలిటీలో ఇవాళ మనకు 90% పైగా ఇవాళ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రజాపాలనకు అండగా నిలిచారు. ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్లో కేసీఆర్ ఇవాళ కాళేశ్వర్ కమిషన్కు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఢిల్లీకి పంపిస్తే ఆ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ అడుగులకు మడుగులొత్తున్న కేసీఆర్ అవినీతికి అడుగులకు మడుగులొత్తున్న బీజేపీకి ఈరోజు కేసీఆర్ ఇచ్చిన బహుమానంగా మేము చెప్తా ఉన్నాం. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ పార్టీకి ఇవాళ అధికారం ఇయ్యకనే ఇచ్చి కార్పొరేషన్ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులు తటస్థంగా ఉండాలని నిర్ణయించడం అంటేనే ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీకి ఇవ్వడానికి ఇవాళ చెప్పకనే చెప్పినట్లాగా, మద్దతు ఇవ్వకనే ఇచ్చినట్లాగా ఇవాళ మనందరికి వెల్లడించింది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ హాయంలో ఎన్నికల అంటే ఇవాళ మద్యం, ఇవాళ మాఫియా, ఇవాళ అనేక రకాలుగా ప్రతిపక్షాలని భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా గెలిచారు. ఇవాళ ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగినాయి. ఇవాళ ఈ ప్రజల తీర్పు అనేది ప్రజాపాలనకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు తెలంగాణ ప్రజలు హారతి పట్టారు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత మనం కోల్పోయినామో తెలంగాణ మున్సిపాలిటీలు పునర్నిర్మాణం దిశగా, అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రజలు కోరుకునే విధంగా తెలంగాణ అభివృద్ధిని చేసుకుందాం. ప్రజాపాలనను మరొక 10 ఏళ్లు ఉండేలా ప్రజలు దీవించిన ఇవాళ విశ్వాసం కావచ్చు, ఈ యొక్క వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు తీసుకెళ్తాం. ఏది ఏమైనా ఈరోజు కేసీఆర్ మరొకసారి వక్ర బుద్ధి చూయించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనడానికి కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికే సజీవ సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చి అండగా నిలిచారు. మీ స్ఫూర్తితోని, మీ విశ్వాసంతోని తెలంగాణ రాష్ట్రం ఇవాళ ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక ప్రముఖ రాష్ట్రంగా, అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా, మున్సిపాలిటీల్లో సమస్యలు లేని ఇవాళ డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, రోడ్ల వ్యవస్థ కావచ్చు, అన్ని ఇవాళ సమస్యల పరిష్కారంగా అభివృద్ధి చేసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం విద్య, ఉపాధి, ఉద్యోగాల దిశగా, ఇండస్ట్రియల్ నిర్మాణం దిశగా, ఫార్మా అభివృద్ధి దిశగా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. నమస్తే.